ఎప్పుడూ ఒకేలాంటి పకోడీ కాకుండా సీజనల్గా వచ్చే కూరగాయలతో ఇలా పకోడీ చేసి పెట్టడం వల్ల హెల్తీగా టేస్టీ అయిన ఈ పకోడీని ఇష్టంగా తింటారు. చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా ఇలా చేసి పెట్టండి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బీట్రూట్ క్యారెట్తో పకోడీ తయారు చేస్తున్నాను. ఇప్పుడు సీజనల్గా వస్తాయి, అందుకనే నేను బీట్రూట్ క్యారెట్ తీసుకొని ఇలా నీళ్ళతో శుభ్రంగా కడిగి సన్నగా తురిమి పక్కకు పెట్టుకున్నాను. 1 కప్పు శనగపిండి, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూను ధనియాల పౌడర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకొని 1 కప్పు బీట్రూట్, 1/2 కప్పు క్యారెట్ ఇలా స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు, స్వీట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. 1 ఉల్లిగడ్డను ముక్కలు కట్ చేసి వేసాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లికాడలు సన్నగా కట్ చేసి నీళ్ళతో కడిగి ఇందులో వేసాను. ఇవన్నీ దగ్గరికి వచ్చేంత వరకు మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఇలా చిన్నగా వేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోండి. బీట్రూట్ జ్యూస్లా తాగడం వల్ల రక్తహీనత ఉన్న వారికి రక్తం బాగా వస్తుంది. క్యారెట్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, కరివేపాకు, ఈ ఆకుకూరలతో మనకు కావలసిన పోషకాలు అందుతాయి. ఇలా హెల్తీగా పకోడీ చేసి పెట్టండి. రైస్తో తినవచ్చు, ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినవచ్చు. పిల్లలకు చక్కగా లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో. హెల్తీ రెసిపీ. ఎప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రతిదీ హెల్తీగా చేసుకోవాలి.